మాకు వెంటనే న్యాయం కావాలి. ఇంకో పిల్ల ఇది కాకుండా అందరికీ ఇంత ఘోరం ఏడలేదు. 3 సంవత్సరాల పిల్ల ఒక 60 సంవత్సరాల వ్యక్తి 3 సంవత్సరాల పిల్ల మీద అన్యాయం చేయడం తప్పు. ఇంకే ఊర్లో జరగకూడదు. అంతే మాకు న్యాయం కావాలి. ఆయన మేపేది అవసరం లేదు. ఊరి శిక్ష కళ్ళ ముందే వేయాలి. అంతే ఇంకే ఆడపిల్ల ఇట్లా కరెక్ట్ కాకుండా ఉండాలి. ఇంకొకరికి చేయాలన్నా భయం కావాలి. వెంటనే ఊరి తీయాలంటే కళ్ళ ముందర హాస్పిటల్లో ఉంది. నా బిడ్డ హాస్పిటల్లో ఉంది. వాడికి మాత్రం జైలు వేసుకుంటే పెట్టారు. నా బిడ్డ హాస్పిటల్ ఉంది. శిక్షించాలి. సమస్యగా ఊరికి నిన్న పించుకల్పాడు గ్రామంలో 5 సంవత్సరాల చిన్న పాపను ఇంత ముందుకు ఊరికి సర్పంచ్గా ఉన్న సిలువేరు ఎల్లయ్య అనే నిందితుడు పాప అని చూడకుండా కూడా ఆమెను తీసుకుపోయి అత్యాచారం చేయడం జరిగినది. ఇది ఈరోజు ఈ సమాజం సిగ్గుపడవలసిన వేళ. ఎందుకంటే పాలు ఈగే చిన్న పాపలను ఇట్లా వదలగుట్ట మూర్ఖులు ఈ విధంగా చేయడం చాలా దుర్మార్గమైన పని. వెంటనే నిందితుడు ఎవడైతే ఉందో ఈ సిలువేరు ఎల్లయ్య ప్రజల సమక్షంలో ఉరి తీయాలి అని మా డిమాండ్. ఎందుకంటే ఈరోజు అలాంటి తప్పు చేసిన వ్యక్తికి శిక్ష పడకుంటే రేపు సమాజంలో ఇంకా చాలామంది పసిమొగ్గలు నలిగిపోతారు. కాబట్టి ప్రజల సమక్షంలో ఈ సిలువేరు ఎల్లయ్యను ఉరి తీస్తేనే మాకు జరిగిన అన్యాయానికి న్యాయం జరుగుతుందని మేము తెలుపుతున్నాం. కాబట్టి మీరందరూ మీడియా మిత్రులు అదేవిధంగా ఇక్కడ ఉన్న పోలీస్ సిబ్బందికి ఇట్లా మాకు సహకరించి వెంటనే నిందితుని ప్రజల సమక్షంలోనే ఉరి తీయాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం. ఉరి తీయాలి సిలువేరు ఎల్లయ్యను.